బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. కాదు కదండి, నేను ఒక ట్రాన్స్జెండర్స్ మనసత్వం ఏందో నీకు తెలుసు, ట్రాన్స్జెండర్స్ మనసు ఎట్లుంటుందో తెలుసు. ఒక్కసారి నమ్ముకుంటే ప్రాణం ఇస్తారని మీకు తెలుసు. ఈరోజు సరే నువ్వు నన్ను కాదనుకుని నువ్వు వెళ్ళిపోయినావు, నేను ఇంకొక అబ్బాయిని చూసుకోవడం నాకు సెకండ్ పట్టదు. కానీ నీ స్థానంలో నేను ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నా. కాబట్టి ఈరోజు నా భర్త చచ్చిపోయింది అన్నట్టు నేను ఈరోజు రెడీ అయ్యి కూడా కూర్చున్నా. ఈరోజు నా భర్త ఇంకా నా దగ్గర లేడు, నా భర్త నా దృష్టిలో చచ్చిపోయింది అనుకున్నా. ఇంతకుముందు కూడా ఇవే మాటలు అన్నట్టు గుర్తు నాకు. ఇంతకు ముందు ఇంతకు ముందు చాలాసార్లు గొడవలైనా కానీ ఆయన ఒక 2-3 అవర్స్లో మళ్ళీ నా దగ్గరకు వచ్చేసిండు. ఈ రోజుకి తను నా దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోయి 3 days అవుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా ఏది అంటే తను వస్తా అని ఒక మాట మాట్లాడతాను, మళ్ళీ ఆయనకి బ్యాక్ నుంచి ఎవరైనా సపోర్ట్ చేసేసరికి లేదు అదని చెప్పి మాట్లాడడం. తను ఎప్పుడు చేయలేడు అట్లా. ఈరోజు ఏంటంటే వేరే ట్రాన్స్కి మెసేజ్ చేయడం, వేరే అమ్మాయిలకు మెసేజ్ చేయడం, నంబర్ పంపండి అదని చెప్పి మిస్బిహేవ్గా చేయడము, ఇంకా డ్రింక్ చేసి అన్ని పిచ్చి పిచ్చి పనులు చేయడం, ఇంకా అట్లాంటివన్నీ స్టార్ట్ చేసింది. ఇంకా అట్లా చేసిన తర్వాత నా మనసు ఇంకా పూర్తిగా ఇరిగిపోయింది. ఎన్ని రోజులు ఉన్నారు మీరు కలిసి? దాదాపు మేము తను వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసి మేము సపరేట్ గా ఉండి ఒక 6 months అయితే ఉన్నాము. 6 months నుంచి మంచిగా కలిసి ఉన్నారు? మంచిగా ఉన్నాం, చాలా బాగున్నాం. అసలు తను ఇచ్చిన మాటలు కూడా ఎట్లా అంటే, నీకు పిల్లలు కాదు కదా, ఓకే మనం బయట నుంచి అడాప్ట్ చేసుకుందాము, మనం బయట నుంచి తెచ్చుకుందాం, ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లా అయితే ఉన్నామో ఫ్యూచర్ లో మంచి పేరెంట్స్ అవ్వాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అదని చెప్పి ఎన్ని మాటలు చెప్పిండో. అసలు ఆ మాటలు అన్ని గుర్తొస్తుండే ఒక్కొక్కసారి. అసలు నిజం ప్రాణం పోయినట్టు అవుతుందన్న. అసలు ఎందుకంటే మా దాంట్లో చాలా మందికి జరిగే సిచ్యువేషన్స్ ఇవి. మా దాంట్లో చాలా మంది సూసైడ్ చేసుకునేది కూడా వీటి కోసమే. మేము పైసలు లేక చచ్చిపోము, అమ్మ నాన్న ప్రేమ దూరమైనా కూడా చచ్చిపోము. కానీ నమ్ముకున్న వాడు, ప్రేమించిన వాడు మమ్మల్ని వదిలిపోతే మాత్రం చాలా వరకు అయితే మా దాంట్లో సూసైడ్లు అవ్వేటివి వీటి కోసం. ఆల్రెడీ మీ గురువులు చెప్తూనే ఉన్నారు, ఇలా కాదు, ఇలా ఎంత హోప్స్ పెట్టుకున్న వేస్ట్. అవన్నీ చెప్పినాక కూడా మరి అదే బుడతలు ఎందుకు పడతారు మీరు? మరి ఎందుకంటే ఆయన వాళ్ళు చేసే ప్రమాణాలు అట్లా ఉంటాయన్న. ప్రేమ గుడ్డిదన్న. ఆయన అసలు ఒక్క దేవుడు కాదు. అసలు రోడ్ ఎంబడ దేవుడి ఫోటో కనిపిస్తున్నా సరే, నువ్వు అమ్మవు కదేగో దేవుడి పైన ఒట్టు, నేను నీతోనే ఉంటా లైఫ్ లాంగ్. అసలు ఎన్ని అబద్ధాలంటే, చెట్టు కనిపిస్తే చెట్టు పైన ఒట్టేయడం, దేవుడిదే కదా ఇది, దీనిపైన ఒట్టు, నిన్ను వద్దుల నేను అని చెప్పి ఎంతసేపటికి అదే మాట మాట్లాడేటోడు. లాస్ట్కి నమ్మిరు, మోసం చేసిండు. ఎక్కడ లొల్లి స్టార్ట్ అయింది మీ ఇద్దరికి? లొల్లి అన్నది ఏముండదన్న, చిన్న చిన్న వీటికైనా మిస్బిహేవ్ అవ్వడం, అంటే మిస్అండర్స్టాండింగ్ బాగా చేసుకుంటాడు ఆయన. చిన్న చిన్న విషయాలకి ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ తనకి. నేను జాబ్ చేయకపోయినా సరే నేను అన్నా, సరే నీకు జాబ్ చేయడం ఇష్టం లేదు కదా, ఓకే పర్లేదు, నా అట్లా ఏం లేదులే, దేవుడు ఇచ్చినట్టు రూపాయి ఇచ్చినా సరే ఎట్లన్నా బ్రతుకుదామైందని చెప్పి నేనే ఇంకా ధైర్యం చెప్పేది, నేనే ఇంకా మూవ్ అయ్యేది, సర్దుకుపోయేది నేను. ఓకే పర్లేదు పోనీలే, ఇంకా నా రాత అట్లుంది, ఇంక ఇష్టపడి చేసుకున్నా కదా ఇంకా తప్పదులే అన్నట్టు కూడా ఇంకా నేను మూవ్ అవుతూనే ఉన్నా. ప్రతి దాంట్లో నేనే కాంప్రమైజ్ అవ్వడము, ప్రతి దాంట్లో నేనే ముందుకెళ్ళడం. ఇంకా తను ఏంటంటే దాన్ని ఒక అలసుగా తీసుకొని ఎంతసేపటికి పాయింట్అవుట్ చేయడం మనుషులని, ఎవరితోనున్నా సరే మిస్అండర్స్టాండింగ్లు చేసుకోవడం, నువ్వు ఇట్లా నువ్వు అట్లా ఇదని చెప్పి చాలా మిస్బిహేవ్లు చేసుకొని. ఈ మధ్య అనుమానాలు ఎక్కువ మనిషికి. ఎట్లా అంటే ఎవరితోనున్నా సరే మిస్అండర్స్టాండింగ్, లేదు నువ్వు వీళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది అంటారు. కానీ అసలు అండర్స్టాండింగ్ ఒకప్పుడు ఉండే, కానీ ఇంకా నన్ను ఇంకొక 2-3 daysలో వదిలేస్తాడంటే ఇంకా చాలా అనుమానం అయిపోయింది ఆయనకి. అంటే ముందే ఫిక్స్ అయ్యి నేను లవ్ చేసిండు, పెళ్లి చేసుకోరు ఇద్దరు? అన్ని ఫిక్స్ అయ్యి చేసుకున్నాడు అన్న. లాస్ట్కి వస్తే ఆయన అవసరాలు ఏవైతే ఉన్నాయో అన్ని తీర్చుకొని వదిలేసి వెళ్ళిపోయింది. మరి ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఏం లేదన్న, ఇంకా ఆయన స్థానంలో అయితే వేరే వాళ్ళని అయితే ఊహించుకోలేను. ఇంకా మళ్ళీ తిరిగి వస్తాను ఈ లైఫ్ లోకి ఇంకా రానివ్వనన్న నేను. పక్క మాటిస్తున్నా, మీడియా ద్వారానే మాటిస్తున్నా. ఎందుకంటే ఇట్లాంటివి చాలాసార్లు జరిగినాయి. ఇంకా నేను తన స్థానంలో అయితే ఇంకొకరిని ఉంచుకోను. ఇంకా బతికినన్ని రోజులు ఇట్లనే మొగడు చచ్చిందనగానే బతుకుతా, ఇట్లనే నా లైఫ్ కంటిన్యూ చేసుకుంటా. అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తే వెళ్ళానే అన్న. నా దృష్టిలో అయితే చచ్చిపోయిండు. మనిషిన పనుల మనుషులు 7 మంది ఉంటారు అనుకుంటారు, అందులో నా భర్త ఒకడు. నా భర్త నా దృష్టిలో చచ్చిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నాడు, అసలు నా భర్త కాదు. నా భర్త మొన్ననే చచ్చిపోయి రోజు కూడా 3 రోజులు అవుతుంది. ఆయన ఎక్కడ వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళని నా ముంగలు ఇంకొక అమ్మాయిని ఇట్లా గట్టిగా హక్ చేసుకొని వెళ్ళినా సరే నాకు ప్రాబ్లం లేదు. తను ఇంకొక ట్రాన్స్జెండర్ తో ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. తను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ప్రాబ్లం లేదు. నా భర్త నాకన్నా
చచ్చిపోయిండు. అంటే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఆ బాండింగ్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ ప్రేమలు ఆ జ్ఞాపకాలు బాగుంటాయి. ఒక్కసారి దూరం అయిపోయినాక మన మనిషి మన పక్క లేకుంటే ఆ ఫీల్ అయితే చెప్పలేను, అందుకే చెప్పుకోలేము ఆ కదన్నా మాటలు. నార్మల్ గా లవ్ చేసుకొని నువ్వు మీ ఇంట్లో నేను మా ఇంట్లో ఉంటే నాకు అంత బాధ అంతా నేను గుర్తు తెచ్చుకునేదాన్ని కాకపోవచ్చు మేబీ. నువ్వు 6 months నాతో నుండి నా పక్క నుండి 24/7 నువ్వు నాతోనే ఉండి కన్నా కన్నా అని చెప్పి నా కొంగు పట్టుకొని తిరిగి ఈరోజు సడన్ గా నువ్వు లేకపోయేసరికి తినేటప్పుడు పక్కన ఉండేటోడు, ఏ ప్రతి పనిలో పక్క నుండి తోడుండేటోడు ఈరోజు లేకపోయేసరికి అసలు ఇది కల ఇప్పటికీ ఇది కలనా నిజం అన్నది ఒకటి నాకు బ్లైమ్ అయిపోయింది. నా అంతకు నేను ఎంత ఓదార్చుకుందామన్నా సరే నాకు అవ్వట్లేదు. నేను అసలు ప్రీవియస్ కూడా ఆయన ఇట్లా చేసినప్పుడు సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నా, సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేసి. కానీ మా అమ్మ వాళ్ళ కోసం నేను ఆగిన అన్న. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు నాకు ప్రతి దానికి యాక్సెప్ట్ చేసిర్రు. ఆఖరికి ఇట్లా నేను మ్యారేజ్ చేసుకుని అంటే కూడా సర్లే ఒక కూతురు అయితే మేము చేసేటోళ్ళము, తను ఇష్టపూర్వకంగా చేసుకుంది పర్లేదులే అని చెప్పి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసిర్రు. ప్రతి దానికి మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసిర్రు, రిలేటివ్ సపోర్ట్ చేసిర్రు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిర్రు, అందరు కూడా సపోర్ట్ చేసిర్రు, మా కమ్యూనిటీ వాళ్ళు కూడా అక్కడ సపోర్ట్ చేసిర్రు. పర్లేదు మీరు మంచిగా ఉంటే చాలు మాకు ఇంకేం కావాలని చెప్పి అంత సపోర్టింగ్. తను కూడా అన్ని అర్థం చేసుకున్నాడని నేను అనుకున్నాను, కానీ మనసులో ఇంత దుర్బుద్ధి పెట్టుకొని నాతో ఇన్ని రోజులు ఇట్లా కంటిన్యూ అయ్యి మొత్తం అసలు ఎట్లా అంటే ఇంట్లో ఉన్నదాని గుంజి అసలు రోడ్ పైన వేసేసి ఈరోజు నా పరువు మొత్తం తీసేసి మొత్తం టోటలీ నన్ను బ్లైమ్ చేసేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు చాలా మందికి బంజారాస్ ప్రశాంతి అంటే ఒక వార్త అయిపోయింది మొత్తం అందరికి. అంటే తను పెళ్లి చేసుకున్న ఒక వార్త, తను బ్రేకప్ అయిన ఒక వార్త, తను ఏడ్చిన ఒక వార్త, సో ఏదైనా ఒక వార్త అయిపోయింది అందరికి. ఇప్పుడు రిలేషన్లు ఉన్నారు, కలిసిరు, పెళ్లి చేసుకున్నారు, అంత అయిపోయింది, మళ్ళీ బ్రేకప్ అయిందని చెప్తున్నావు. సో దీన్ని బట్టి మొత్తానికి స్టోరీ నీకు ఏమర్థమైంది? ఇంకే అబ్బాయిలను నమ్మొద్దన్న. ట్రాన్స్జెండర్స్ అంటే అందరు అబ్బాయిలు ఒకలా ఉండరు కదా, అందరు అబ్బాయిలు ఒకలాగా ఉండారని నేను అనను. ఎందుకంటే మా ట్రాన్స్ లో కూడా చాలా మంది ఇప్పుడు అంకిత రాజ్ అని చెప్పేసి వాళ్ళు ఒక బెస్ట్ కపుల్ గా ఇప్పుడు నిలిచిపోయారు. ఎందుకంటే అక్కడ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్, ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్. అందరి మధ్యలో వేద మంత్రాల సాక్షిగా అబ్బాయి తను అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఒక కమ్యూనిటీ మెంబర్ ని, ఒక ట్రాన్స్జెండర్ ని మ్యారేజ్ చేసుకొని ఈరోజు వాళ్ళు ఎంతో హ్యాపీగా వాళ్ళ లైఫ్ సాగిస్తున్నారు. అందరు అబ్బాయిలు అట్లా ఉండరు, అందరు ట్రాన్స్జెండర్స్ కూడా అట్లా ఉండరు. కాకపోతే మేము ఎంచుకునే వ్యక్తి రాంగ్. అంటే తప్పు చేసి మీరే అంటారు? నా సైడ్ నుంచి కూడా, ఎందుకంటే నేను ఎంచుకున్న వ్యక్తి రాంగ్ కాబట్టి నాది కూడా తప్పే ఒక దిక్కుకెళ్ళి. ఎందుకంటే ఏది ఆలోచించకుండా నేను స్టెప్ ముందుకేసిన. నేను ఎంచుకున్న ఒక వ్యక్తి రాంగ్ కాబట్టి నాకు ఈరోజు మోసం జరిగింది. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసిరా, తనే ప్రపోజ్ చేసిండు అన్న. అసలు నాకు అప్పుడే దీపిక బోనం చనిపోవడము, అవును, చాలా అప్పటి నుంచే మీరు రిలేషన్ ఉన్నారా? చాలా మంది చనిపోయారు కదా, నాకంటే ఒక భయం ఉండే ఎందుకు ఈ అబ్బాయిలను నమ్మాలి. ఎందుకంటే మేము ఒక మేల్ టు ఫీమేల్ జెండర్ చేంజ్ చేసుకోవాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటుందంట. ఈజీగా అనేస్తారు ఒక 2 అక్షరాలు. ఎవరు చూడు నోటికి అరే ఒక హిజడ పోతుంది, అరే ఒక చెక్కగాడ పోతుంది, అరే ఒక కొజ్జ పోతుంది అని అంటారు. ఆ కొజ్జ అన్న పదానికి ఈజీగా అనేస్తారు నోటికి, కానీ దాని ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎంత సఫర్ అవుతాం, ఎన్ని స్ట్రగుల్స్ అనుభవిస్తాం మేము. 41 days మేము వితౌట్ మెడిసిన్, వితౌట్ ఇంజెక్షన్స్, వితౌట్ డాక్టర్ది హెల్ప్ లేకుండా మేము అమ్మవారిని తలుచుకొని 41 days మేము బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఒక నరక యాత్రలో ఎట్లా అంటే అసలు గిలగిల కొట్టుకొని ఒక పక్షిలాగా మేము అసలు ఒక డేంజర్ జోన్ లో నుంచి మేము బయటపడతాం ఒక మేల్ టు ఫీమేల్ గా జెండర్ చేంజ్ చేసుకోవడానికి. మా ఒక లైఫ్ ని మేము అంతా చేసుకున్న తర్వాత మేము టోటలీ అమ్మాయిలాగా మారిపోయాక కేవలం మాకు పిల్లలు పుట్టనని ఒక చిన్న రీజన్, పిల్లలు పుట్టడం అంటే అదొక అదృష్టం అన్నది, దైవ నిర్ణయం. ఇప్పుడు మేము ఇలా మారడానికి ఎలా అవుతుంది, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకు కూడా పిల్లలు అవ్వట్లేదు. దాంట్లో ఏమంటారు ఇప్పుడు ఈక్వల్ టు అమ్మాయిలు అని చెప్పి ట్రాన్స్జెండర్స్ కి కూడా ఒకటైతే నోటీస్ అయితే వచ్చింది, వీళ్ళకి కూడా మ్యారేజెస్ చేసుకోవచ్చు, వీళ్ళు కూడా ఈక్వల్ టు అమ్మాయిలే, వీళ్ళని కూడా అమ్మాయిల లాగానే చూడాలి అని చెప్పి మాకంటూ రిజర్వేషన్స్ వచ్చినాయి. మాకంటూ గవర్నమెంట్ కూడా చాలా వరకు అయితే మాకు కూడా అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి దగ్గర అమ్మాయికి పిల్లలు పుడతారు, నీకు పిల్లలు పుట్టారు, సరే ట్రాన్స్జెండర్స్ లైఫ్ లోకి వచ్చేటప్పుడు అయితే మీకు తెలుసు వీళ్ళకి పిల్లలు పుట్టారు, వీళ్ళు ఒక మేల్ టు ఫీమేల్ గా జెండర్ చేంజ్ చేసుకొని వీళ్ళు పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయారు, మనం ఎన్ని రోజులు వీళ్ళతో సంసారం చేసినా సరే వీళ్ళకైతే పిల్లలు పుట్టారు అని చెప్పి మీకు ఫస్ట్ తెలుసు. మీరు ఎంత పైసా వాడుకొని అట్లాంటప్పుడు ముందు చెప్పాలి, నేను నీతో ఫ్రెండ్లీగా ఉంటా, లైక్ ఫ్రెండ్షిప్ గా ఉంటా, నాకు కొంచెం డబ్బు కావాలి అప్పుడప్పుడు అవసరానికి, ఇస్తారు కదన్నా. ఇప్పుడు ఎందుకు ఇవ్వరన్న, ఇప్పుడు ఫ్రెండ్ అన్నప్పుడు మనకు కూడా అరే నా ఫ్రెండ్ సాయం అడిగిందని చెప్పి అందుకే అంటున్నా, ఆ రిలేషన్ అన్న ఒక పదం చూసుకొని మీరు ఇలా మోసం చేస్తే అవతల మీరు మజాక్ చేస్తారు, టైం పాస్ చేస్తారేమో,
కానీ యువతలో ఒక మనిషి లైఫ్, మేము ట్రాన్స్ అయినా సరే నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది. ఈరోజు నేను చచ్చిపోతా అంటే నా ఫ్యామిలీకి నా అంత బిడ్డనైతే మళ్ళీ ఎవరు తెచ్చియలేరు. నాలాంటి మా అమ్మలు ఒకటే అన్నారు, నా కొడుకు ఉండే ఒకప్పుడు, నా కొడుకు కాస్త బిడ్డ అయింది. వాడు కడుపులో ఉన్నప్పుడే మేము అనుకున్నాం నా కడుపులో ఇప్పుడు బిడ్డ పుడుతుందని. ఆ దేవుడు 12 ఏళ్ళు వచ్చాక వాడిని బిడ్డను చేసింది. చాలు, వాడు కొడుకైనా బిడ్డ అయినా నాకు నా ప్రాణం వాడు, మా ఇంటి దీపము. ఆ దీపం లేదనుకో మళ్ళీ మొత్తం చీకటి అవుతుంది అని చెప్పి మా అమ్మ ఎప్పుడో ఇంటర్వ్యూలో కూడా మా అమ్మ చెప్పింది. నా కూతుర్ని ట్రాన్స్జెండర్ లాగా నేను ఎట్లయితే నా ఇంట్లో పెట్టుకొని నేను చూసుకుంటున్నానో, మీ యొక్క బిడ్డలు కూడా ఇట్లా ట్రాన్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మీ ఫ్యామిలీలో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి మా అమ్మ చాలా వరకు కూడా సపోర్ట్ చేసింది నాకు కానీ ఇంకా కొంతమంది ట్రాన్స్కి కానీ. నాకు అలాంటి మంచి ఒక దేవుడు లాంటి ఫ్యామిలీ ఉంది. నాకు ఒక మంచి భవిష్యత్తు ఉన్న టైంలో నా వేలో నేను వెళ్తున్నప్పుడు నువ్వు వచ్చి అనవసరంగా నన్ను బ్లైమ్ చేసేసి టోటల్గా మెంటల్గా డిస్టర్బెన్స్ చేసి ఇప్పుడు నీ అంతకు నువ్వు వెళ్ళిపోయి నేను ఇంకొక అమ్మాయిని చూసుకుంటే నీ మొగోడిని నేను ఏమన్నా చేస్తా అంటే నువ్వు మొగోడివి అంటున్నా. అదే మాట అంటున్నా. ఒకసారి ఫోన్ చేస్తారా ఒకసారి? తను కాల్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఒకసారి ట్రై చేద్దాం కదా ఒకసారి. సో నార్మల్గా మాట్లాడండి, మీడియా ఇంటర్వ్యూలు ఉందని చెప్పకండి, ఒకసారి మాట్లాడండి, ఏమంటారు చూద్దాం. లిఫ్ట్ చేయట్లేడన్న అసలు. ఇందాక హాఫ్ అన్ అవర్ కింద మాట్లాడిండు, దాని తర్వాత ఇంకా అసలు లిఫ్ట్ చేయట్లేదు కాల్. నెంబర్ కలుస్తుందా ఇక్కడ? బ్లాక్ లో నెంబర్ కలుస్తుంది, బ్లాక్ లో పెట్టలేదు. నార్మల్ నెంబర్ బ్లాక్ లో పెట్టిండు, వాట్సాప్ బ్లాక్ లో పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ లో పెట్టలేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. లేదు. ఇంకా తనకి అవసరానికి ఇంకా డబ్బులు కావాలనుకుంటే మళ్ళీ మెత్తగా మాట్లాడి 200, 300. అసలు ట్రాన్స్జెండర్స్ ని అబ్బాయిలు వాడుకునేది డబ్బు కోసము. మరి నాకు డౌట్, ట్రాన్స్జెండర్స్ అంటేనే సెక్స్ వర్కే పనికొస్తారు అట్లా అందరు ఉండరన్న, అట్లా అస్సలు ఎవరు ఉండరు. మా దాంట్లో కూడా చాలా మంది వృత్తులు ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చేసి నేను ఇండివిజువల్ గా నీ ఫ్యామిలీతో ఉంటా. ఇప్పుడు మా దాంట్లో కొంతమంది షాప్ కి కలెక్షన్కి వెళ్తారు, కొంతమంది నైట్ పూట గృహ ప్రవేశాలకు ఓపెనింగ్స్కి వెళ్తారు. ఇప్పుడు నేను ఎక్కడైనా ఓపెనింగ్స్ గృహ ప్రవేశాలు అమ్మవారి ఏమైనా పూజలు బోనాలు అవి ఉంటే నేను వెళ్తా. ఇంకా కొంతమంది వచ్చేసి సెక్స్ వర్క్ చేస్తారు, కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేస్తారు. మా దాంట్లో కూడా చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మరి కేవలం ఎందుకు అట్లా ముద్ర పడ్డది అదే ట్రాన్స్జెండర్ అంటేనే సెక్స్ వర్క్ కి పనికొస్తది, సెక్స్ వర్క్ అని పుట్టిచ్చిర్రు అన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని మోసం చేయాలి. ఇప్పుడు ఒక దగ్గర రీసెంట్ గా మా న్యూస్ లో కూడా వచ్చింది, స్ప్రెడ్ అయింది అది. ఒక అమ్మాయిని దారుణంగా అంటే 4 అబ్బాయిలు కలిసి అమ్మాయిని ఏదో చేద్దాం అనుకునే టైంలో ఒక ట్రాన్స్జెండర్ అడ్డం పోతే అమ్మాయిని వదిలేసి ట్రాన్స్జెండర్ ని అక్కడ రేప్ చేశారు. అంటే ఒక ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయిని కాపాడినట్టే. సరే మా ప్రాణం పోయినా సరే, ఎందుకంటే ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు అని చెప్పేసి. అట్లా మా దాంట్లో కూడా చాలా 99% మంచి వాళ్ళే ఉంటామన్నా. 1% ఏంటంటే మా దాంట్లో నకిలీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. నకిలీ వాళ్ళు ఏంటంటే పగటేశాలు, పొద్దున ఒకలాగా ఉంటారు, నైట్ అయ్యేసరికి ఒక వేషాలు వేసుకొని వాళ్ళు చేసే మిస్బిహేవ్ల వల్ల వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు జనాలకి తెలియదు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నేను ఉన్నా, నన్ను చూస్తే ట్రాన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు నాలాగే ఇంకొక మొగడు కూడా చీర కట్టుకుని వస్తే ఓకే వాడు కూడా ట్రాన్స్ అనిపించేస్తారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే వేషాలకి వీళ్ళు ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ కూడా ఇట్లానే చేస్తున్నారు, వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అని చెప్పి ఒక ముద్ర అన్నది పడిపోయింది. ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్, రియల్ ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు కూడా అట్లా చేయరన్న. చాలా న్యాయంగానే ఉంటారు, అన్యాయంగా ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర దౌర్జన్యంగా చెయ్యరు. మేము కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి అడుక్కునే టైపే కానీ ఒకళ్ళ దగ్గర దౌర్జన్యంగా తీసుకొని. ఇంకా సెక్స్ వర్క్ అంటే శరీరాన్ని నమ్ముకొని శరీరాన్ని నమ్ముకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎవరిని కూడా మనం పాయింట్అవుట్ చేయాల్సిన రూల్స్ అయితే మనకైతే లేవు. అంటే జనాలకి ఒక ట్రాన్స్జెండర్ అంటేనే ఒక టార్చర్ లా అయిపోయింది. ఎందుకంటే రోడ్ పైన వెళ్ళాలన్నా, నైట్ టైం వెళ్ళాలన్నా భయపడుతున్నారు. సో రోడ్ల పైన ఆపి ఏం చేస్తారు అని చెప్పి, ఒక ఇల్లు కట్టాలన్నా భయపడుతున్నారు. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వస్తారని చెప్పి ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా భయపడుతున్నారు. వాళ్ళు వచ్చి ఏ టైంలో ఏమేమి పనులు చేస్తారు అని చెప్పి పైసలు అడుగుతారు, ఓకే అది ఫైన్. ఇవ్వకుంటే ఇంకా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు వాళ్ళు. చాలా వరకు అయితే ట్రాన్స్జెండర్స్ కాళ్ళ మొక్కి ఏళ్ళు మొక్కి అడిగి అక్కడ ఒక సైన్ చేసి దిష్టి తీసి వాళ్ళ ఇంట్లో ఒక 11 రూపాయలు వాళ్ళ ఒడిలో వేసి వాళ్ళకి నజర్ తీసి పోతారు ట్రాన్స్జెండర్స్ అయితే. ఈ పగటేశాల వాళ్ళు ఏంటంటే పొద్దుంతా ఒకలాగా ఉండి సాయంత్రం అయ్యేసరికి వేషాలు వేసుకొని వాళ్ళ దగ్గర వచ్చేసి ఏమిటో బ్లేడ్లు అట్లాంటివి పెట్టుకుని మేము కొంచెం ఎక్కువ వాయిస్ పెంచినాం అనుకో మమ్మల్ని దాడి చేయడం, అంటే మేము సర్జరీ అయిన పాటల పైన కొట్టడం, దాడి చేయడం. ఎందుకంటే మాకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మేము ఒక 100 మంది మేము ఉంటే 1000 మంది వాళ్ళు ఉన్నారు. అందుకే మేము వాళ్ళని ఏం అనలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. మాతో పాటు వాళ్ళు అక్కడ నించున్నా సరే ఇప్పుడు అవతల ఓనర్ మాకు డబ్బులు ఇచ్చినవి కూడా మేము ఆఫ్ తీసుకొని వాళ్ళకి ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది. వాడిని నకిలీ వాడైనా సరే ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి మా ఆటో కదలనివ్వరు, మా పైన దాడి చేస్తారు. మేము ఇంకెవరికి చెప్పుకోలేము. వాళ్ళు ఏంటంటే పొద్దునంతా ఒకలాగా ఉంటారు, సాయంత్రం అయ్యేసరికి చీరలు కట్టుకొని బయటకు వెళ్తారు. టీ షర్ట్ల పైన చీరలు కట్టుకోవడము, మొగల చెప్పులు వేసుకోవడము,
అంత మిస్బిహేవ్ అంటే వాళ్ళని చూస్తేనే అసలు అమ్మో అని డేంజర్గా ఉంటారు అసలు వాళ్ళు. మేమే భయపడతాం వాళ్ళని చూస్తే. అంతటే వాళ్ళు చేసే ఇట్లాంటి అరచకాల వల్ల అసలైన ట్రాన్స్జెండర్స్కి ఒక పేరు వచ్చింది, బ్యాడ్ నేమ్ అన్నది. అంటే మీరు ఏం చేయలేరు వాళ్ళని? మేము ఏం చేయలేము, ఎందుకంటే మేము 100 మంది ఎక్కడ 1000 మంది వాళ్ళు ఎక్కడ. ఇంకొకటి మేము ఆల్రెడీ సర్జరీ చేయించుకొని టోటల్గా మాదంటూ ఒక ఓపిక అన్నది, ఒక ఎనర్జీ అన్నది తగ్గిపోతుంది. వాళ్ళు మొగోళ్ళు, మేము ట్రాన్స్జెండర్స్, మేము వాళ్ళని అసలు ఏం చేయలేము. వాడు ఒక్కడుంటే మేము 10 మంది ఉన్నా సరే వేస్ట్ అక్కడ. అది అంటే ఒక అబ్బాయిని ఒక ట్రాన్స్జెండర్ టెంప్ట్ చేస్తారని చెప్పి అంటారు మరి. అట్లా ఏముండదు అన్న. సరే ఒకటి జెన్యున్గా అడుగుతాను నేను. సో శారీ ఎలా కట్టుకుంటారు? నార్మల్ ఒక అమ్మాయి వెళ్తుంది బయట, సో ఆంటీ వెళ్తుంది, ఎవరు వాళ్ళు శారీ ఎలా కట్టుకుంటారు, మీరు ఎలా కట్టుకుంటారు? ట్రాన్స్జెండర్ ఒక్కొక్కలాగా కట్టుకుంటారు. సో ట్రాన్స్జెండర్స్ అయితే మొత్తం ఉన్నదని చెప్పి చూపిస్తారో చెప్పి అర్థం కాదు చాలా మంది. చేతుకున్న 5 ఏళ్ళే సరిగ్గా లేవు. ఇప్పుడు అట్లాంటి అమ్మాయిలు కూడా మనం చూస్తున్నట్టయితే పబ్బులలో అని అక్కడని ఇక్కడని ఇక్కడిక్కడికి చెడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? మన చేతుకున్న 5 ఏళ్ళు సరిగ్గా లేవు కాబట్టి ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ పైన నిఘా పెట్టి పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మరి అట్లాంటి పద్ధతిలో కట్టు బొట్టులో ట్రాన్స్జెండర్సే ముందుంటారు, పూజలలో ట్రాన్స్జెండర్సే ముందుంటారు, ఏ దాంట్లోనైనా సరే ఒక ప్రేమ చూపించాలన్నా సరే ట్రాన్స్జెండర్సే ముందుంటారు. ఆఖరికి ఒక అబ్బాయి మోసం చేస్తే చచ్చిపోవడానికి కూడా వెనక కాడకుండా ట్రాన్స్జెండర్సే ముందు స్టెప్ ఉంటారు. కానీ మరి చాలా మంది అమ్మాయిలు కూడా అట్లా లేరు కదన్న. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడు నాకు వచ్చేసి ట్రెడిషనల్గా నాకు ఇష్టం, లైక్ కట్టు బొట్టు, నాకు సాంప్రదాయ పద్ధతిగా ఉండడం నాకు ఇష్టం. ఇప్పుడు మా దాంట్లో ఇంకా అవతల వ్యక్తికి పంజాబీ డ్రెస్ వేసుకోవడం ఇష్టం, ఇంకొక ఆమెకి మిడ్డీ టీషర్ట్ వేసుకోవడం ఇష్టం, ఇంకొక ఆమెకి మొత్తం ఇప్పుకొని ఉండడం ఇష్టం. ఇప్పుడు అమ్మాయిలు కూడా అట్లానే ఉన్నారు కదన్న. ఇప్పుడు ఒక అక్క వచ్చేసి మంచిగా పద్ధతిగా నీట్గా రెడీ అవుతుంది అమ్మవారి లాగా, ఇంకొకళ్ళు వచ్చేసి మిడ్డీలు చెడ్డీలు వేసుకుంటారు, ఒకళ్ళు అయితే చున్నీలు లేకుండా తిరుగుతారు, ఇంకొకళ్ళు అయితే అసలు ఇంకా బెడ్రూమ్ లో భర్తకు చూపించేటివి ఇంకా బయట పబ్లిక్ లోకి వెళ్ళి చూపించేస్తున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? సొసైటీ అది. ఎవరికి నచ్చినట్టు ఎవరికి ఇష్టం వాళ్ళు ఉంటున్నారు అంతే. ఇంకా మనం ఎవరిని జడ్జ్ చేసే రైట్స్ లేవు. ఈ రోజు ఎట్లా అంటే ఈ కాలం ఎట్లుందంటే మనం న్యాయంగా మాట్లాడినా సరే అది అన్యాయం అయిపోతుంది, మంచి చెప్పినా చెడు అయిపోతుంది. కాబట్టి మనం ఒకరికి చెప్పొద్దు, ఒకరితో మనం అనిపించుకోవాలి. అంటే మీ లైఫ్ లో మీరు చాలా బాధపడ్డారు, ఎందుకంటే చాలా ట్రోల్స్ నడిచాయి ఇంతకుముందు మీ పైన. సో ఎట్లా అంటే చాలా ఇరిటేషన్ అయినట్టున్నారు ఒకప్పుడు. అవన్నీ చేసుకుంటా పోరాడుకుంటా కొట్లాడుకుంటా ఈ పొజిషన్ దాకా వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు మీపై ట్రోల్స్ చేసిన వాళ్ళు అదే వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి రావడం? చాలా బాగా మాట్లాడతారు. మన ట్రోల్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికి ఫోన్ చేసి అమ్మ అమ్మ అని చెప్పి ఇజ్జత్ ఇస్తారు, బాగా మాట్లాడతారు. నాకేం బాధ లేదన్నా. సరే వాళ్ళకి చేతగాక ట్రోల్స్ చేసి నా పైన బతికిరాను అనుకుంటా, పోనీ ట్రోల్ అందుకే ఒక ఫేమ్ అయినానేమో అనుకుంటా. ట్రోల్ చేసినా ఏది చేసినా సరే అన్న, కెమెరాలో చూసింది వేరు, ఆఫ్ కెమెరా చూసింది వేరు. జెన్యున్ గా ఇప్పుడు మీరు కూడా నన్ను వీడియోస్ లో చూసి అబ్బాయి ఇది ఏందో అని అనుకున్నారు. రియల్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే కదా అవతల వ్యక్తి ఎట్లాంటి వాళ్ళో, వాళ్ళ మాటలు ఎట్లాంటివో, వాళ్ళ మర్యాద ఎట్లాంటిదో అవతల వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి నేను అసలు కెమెరాలో ఉన్నాయి, అసలు మొత్తం కెమెరా ఆన్ అయిందంటే ఎవడైనా సరే నటించేస్తాడు. ఈ రోజు రేపు స్మార్ట్ ఫోన్ ఆన్ చేస్తేనే నటించేస్తారు. ఫోన్ ఏందన్న ఈ రోజు రేపు అసలు లైఫే నటన అయిపోయింది. కెమెరా ఆన్ ఉన్న నటిస్తారు, కెమెరా ఆఫ్ ఉన్న నటిస్తున్నారు. ఈ రోజు రేపు అసలు జెన్యూన్ రియాలిటీ అనేది అసలు ఎక్కడా లేదు. ఫేక్ సొసైటీ, ఫేక్ పీపుల్ అని అర్థమైపోయింది. అంటే ఇంతకుముందుకి రీల్స్ కానీ ఇన్స్టా కానీ ఏది ఓపెన్ చేసినా మీద ఒక బ్యాచ్ ఉంటుండే, ఉప్పల్ బాలు కానీ మీరు కానీ. సో చాలా రోజులు అవుతుంది మీ అందరినీ ఆ తెర పైన చూడక. అసలు ఏమైంది? ఏం లేదని ఎవరు బిజీలో వాళ్ళు. నేను వచ్చేసి ఇంకా టోటలీ నా లైఫ్ ఇప్పుడు ఎక్కడ మలుపులు తిరిగిపోతుందో, ఏమైపోతానో నేను అసలు కంటికి కనిపిస్తానో కనిపించానో కూడా అర్థం కాని స్టేజ్ లోకి వచ్చేసిన. ఇంకా నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు మా మదర్ వీళ్ళందరూ అక్కడ దాకా అయితే ఏం చేసుకున్నాను, ఎందుకంటే నన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది. ఆయన కోసం నేను ఏదో చేసుకుంటే నా ఫ్యామిలీ, ఆయనకేముంది నేను చచ్చిపోయింది అనుకో మా అంటే ఒకవేళ నిజంగా జెన్యున్ గా ప్రేమ ఉన్నాడైతే ఒక ఫుల్ బాటిల్ తాగుతాడు, 2 రోజులు బాధపడతాడు, 3 రోజులు బాధపడతాడు, 4వ రోజు ఇంకో పిల్లని చూసుకుంటాడు. నేను మొన్న వదిలేస్తేనే 2 రోజులనే వేరే పిల్లలకి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసి